జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మనం ఇప్పుడు వాల్మీకి రామాయణం యుద్ధకాండని వింటున్నాము. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మా రామాయణం మహాకావ్యం కాబట్టి విన్నచో చదివినచో పుణ్యాత్ములు అవుతారు, పాపములన్నీ తొలగిపోతాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిన్న మనము ఎంతవరకు విన్నాము అంటే ఈ రాక్షస వీరులందరూ వెళ్ళి లంకా నగరంలో నిద్రిస్తున్నటువంటి మనకి ఇతనున్నాడు కాబట్టి రావణాసురుడి తమ్ముడైనటువంటి కుంభకర్ణుడిని నిద్రలేపడం జరుగుతుంది. ఆయన యుద్ధానికి తిరిగి రావడం జరుగుతుంది. యుద్ధానికి వెళ్ళే ముందు రావణుడిని కలుస్తాడనమాట. అక్కడ ఏం జరుగుతుందనేది ఈరోజు విందాం. రావణుడి గురించి విభీషణుడు ఇలా చెప్తున్నాడు. రావణుడు కుంభకర్ణుడి గురించి, యుద్ధంలో తాకిడి ఎక్కువ కావడంతో రావణుడు నిర్ణీత వ్యవధికి ముందే కుంభకర్ణుడిని నిద్రలేపాడు. మహాభయంకరుడు మహాకాయుడైన ఈ రాక్షసుడిని చూసినంతనే వానరసేన సైనికులు అయోమయంలో పడిపోతున్నారు. కుంభకర్ణుడు యాంత్రికమైన భారీ వస్తువు మాత్రమేనని మనం వానరులకు చెప్పడం మంచిదనుకుంటున్నాను. దీనివలన వారు భయం నుండి బయటపడతారు అని చెప్తున్నాడు. కుంభకర్ణుడు రావణుని రాజప్రాసాదంలోనికి ప్రవేశించగా వానరులందరినీ సమీకరించి పురద్వారములను ముట్టడించవలసిందిగా శ్రీరాముడు నిలుడిని ఆదేశిస్తాడు. వానరులకు రాక్షసులకు మధ్య తిరిగి భయంకరమైన యుద్ధం మొదలవుతుంది. అదే సమయంలో అత్యంత ఆందోళిత మనస్కుడై పుష్పకరథంపై ఆసీనుడై ఉన్న రావణుని ఎదుటకు వేలాది మంది అనుచరులతో కలిసి కుంభకర్ణుడు వచ్చి నిలుస్తాడు. కుంభకర్ణుని చూస్తేనే రావణుడు ఆనందంతో రాక్షసరాజు తన సోదరునికి తన పక్కనే కూర్చోబెట్టుకుని అతడిని ఆలింగం చేసుకుంటాడు. రావణ, నీకు నేను ఏ విధమైన సేవ చేయగలుగుతున్నాను అని కుంభకర్ణుడు ప్రశ్నిస్తాడు. రావణుడు బదులిస్తూ, శ్రీరాముడు బ్రహ్మాండమైన వానర సైన్యంతో లంకను ముట్టడించాడు. ఈ సంగతి నీకు ముందే తెలిసిందే. అయినప్పటికీ రాక్షస ప్రముఖులెందరో వారి చేతులలో అసువులు బాశారు. ప్రియ సోదర, రామలక్ష్మణులను వధించగల సమర్థులెవరో నాకు కనిపించనందున నీ మీదనే నేను ఆధారపడుతున్నాను అని అంటాడు. రావణుడు భీతాచిత్తుడై చేస్తున్న అభ్యర్థనను విని కుంభకర్ణుడు ఫక్కున నవ్వి, విభీషణుడు విఘ్నులైన ఇతర సచివులు చెప్పినట్లే ఇప్పుడు జరుగుతుంది. ప్రియ సోదర, చిత్తశుద్ధి గల శ్రేయోభిలాషులు ఇచ్చిన హితబోధను పెడచెవున పెట్టి నీవు వట్టి మూర్ఖుడవు. సీతను రామునికి తిరిగి అప్పగించవలసిందిగా విభీషణుడు ఎప్పుడో చెప్పాడు. మండోదరి నీకు సరియైన సలహానే ఇచ్చారు. రాజా, నీ తప్పులను సరిదిద్దుకోవడానికై ఇప్పటికీ సమయం మించిపోలేదు. అయితే ఈ నిర్ణయం తీసుకోవలసినది మాత్రం నీవే అని అన్నాడు. అడగని ఈ సలహా విన్నంతనే రావణుడు లోలోపనే ఉడికిపోయాడు. కానీ తన కోపమును అణుచుకుంటూ ఒక వంక పూర్తి స్థాయిలో యుద్ధం జరుగుతూ ఉండగా, ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడి ప్రయోజనమేమీ లేదు ప్రియ సోదర. సీతను అపహరించి నేను పొరపాటు చేసినప్పటికీ నీవు నీ పరాక్రమమును ప్రదర్శించి ఆ దోషమును నిర్దోషముగా మార్చమని ఇప్పుడు నిన్ను అభ్యర్థిస్తున్నాను అని బదులు పలికాడు. రావణుడిని శాంతింపజేయడం కోసం కుంభకర్ణుడు మధురవచనములతో, ఓ రాజా, దిగులు చెందకు. రామలక్ష్మణులను, సుగ్రీవుని నేత్రపురంలోని సకల వానరులను, హనుమంతుడిని వధిస్తాను. వాగ్దానం చేస్తున్నాను నీకు. నేను రంగంలో లేకపోవడం వలననే ఈ వీరులనబడే వాళ్ళంతా యుద్ధభూమిలో ఇప్పటిదాకా విజయములు సాధించారు. నా అమోఘమైన శక్తి ముందు శత్రువు ఎంతటి వాడైనా ఓడిపోక తప్పదు అని అన్నాడు. రావణుడిని సంతోషపెట్టదలిచిన మహోదరుడు కుంభకర్ణుడికి అడ్డు తగులుతూ, నీ అగ్రజుడినే విమర్శించడానికి తెగించిన నీవు గొప్ప మూర్ఖుడివి. ఆయన మహారాజు గనుక ఇక తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చు. రావణుడు సీతను అపహరించడంలో తప్పేమీ లేదు. నిజానికి చాలామంది రాజులు ఇలాంటి కార్యక్రమంలో తమ బలపరాక్రమాలను ప్రదర్శిస్తూనే ఉంటారు. సహజంగానే మొగ్గు చూపుతూ ఉంటారు.
మదించిన మహాకాయుడా, నీవు చెప్పుకుంటున్నట్లు మీ స్వీయ శక్తి మాత్రం చేత రాముడిని పరాజితం చేయలేవని నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను అని అన్నాడు. మహోదరుడు ఇంకా ఇలా చెప్పాడు. ఓ రాజా, సీత హృదయమును నీవు గెలుచుకోవడానికై నేనొక తెలివైన పథకమును రూపొందిస్తున్నాను. చెప్తున్నాను వినండి. కుంభకర్ణుడు, నేను, ఇతర రాక్షస వీరులు కలిసికట్టుగా రాముని మీద దాడి చేస్తాం. ఆయనను మేము వధించగలిగితే విజయం మనదే అవుతుంది. ఒకవేళ ఆయనను మేము పరాజితం చేయలేకపోతే లంకకు తిరిగి వచ్చి ఆయనను మేము భక్షించి వేసినట్లు చెప్పుకోవచ్చు. రాముని మరణమును గుర్తించిన ఈ కట్టుకథను డంకా బజాయిస్తూ నగరమంతా చాటింపు వేయండి. మన సైనికులు సేవకులను కానుకలతో తస్కరించండి. అలా ఈ వదంతి కొద్దిసేపట్లోనే సీతకు అందుతుంది. అంతటా ఆమె దుఃఖసాగంలో మునిగి ఉన్న సమయంలో నీవు ఆమె వద్దకు పోయి ఆమెకు రాజోచితమైన సకల భోగభాగ్యములను కల్పిస్తానని వాగ్దానములతో ప్రలోభపెట్టి ఆమె విశ్వాసమును పొంది నీ సాయశక్తులా ప్రయత్నించు. తనకు వేరే సంరక్షకుడు లేనందున ఆమె నీకు లొంగిపోవడం తథ్యమనిపిస్తుంది. ఓ రాజా, రామునితో నీవు పోరాడడానికి దిగితే యుద్ధరంగంలో నీ ప్రాణములను కోల్పోవడం ఖాయం. అలాగాక నా సలహా ప్రకారం నడుచుకున్నావంటే రాముడిని అసలు ఎదుర్కోకుండానే నీవు సీతను గెలుచుకోగలుగుతావు అని చెప్పాడు. దీనికి కుంభకర్ణుడు పరుషంగా ప్రత్యుత్తరమిస్తూ, మహోదర, నీ పలుకులు బీరువులై రాజులకు మాత్రమే వర్తిస్తాయి. రాముడిని వధించాలని నేను ఎప్పుడో నిర్ణయించాను. నా నిర్ణయం వృధా కాబోదు. తక్కిన వీరులంతా యుద్ధభూమిని అబాసులు పాలు చేసి లంకానగర జనాభాను నిర్మూలనం చేశారు. నేనొక్కడినే ఈ పరిస్థితిని సరిదిద్దుతాను. నాకు ఎవరి సహాయం కానీ అవసరం కానీ లేదు అన్నాడు. ఆ మాటలకు రావణుడు నవ్వి, నీవు చెప్పేది యథార్థమే. మహోదరుడికి రాముడంటే నిజంగానే భయం పట్టుకున్నట్లుంది. కుంభకర్ణ, నీవు కోపావేశంతో యుద్ధభూమిలో అడుగు పెట్టావంటే నీ ఎదుట ఎవరూ నిలవలేరు. ఇక మన ఆందోళనన్నిటికీ స్వస్తి పలుకుతూ దయచేసి యుద్ధమునకు బయలుదేరు. అయితే ఒంటరిగా మాత్రం వెళ్లకు. నీ చుట్టూ రాక్షస సేనను వెంటబెట్టుకుని వెళ్ళు. నువ్వు అజేయుడివై తిరిగిరా అని అన్నాడు. తన అనుజుడి బలపరాక్రమను తలుచుకున్నంచనే రావణుడిలో ఉత్సాహం పొంగి పొర్లింది. కుంభకర్ణుడు ఒక భయంకరమైన శూలమును చేటబట్టి బయలుదేరాడు. రావణుడు ఒక స్వర్ణహారమును, పూలదండను అతని మెడలో వేసి ఇతర ఆభరణములతో అలంకరించాడు. ఆ తర్వాత కుంభకర్ణుడు అభేద్యమైన ఒక స్వర్ణ కవచమును ధరించారు. రావణుడికి ప్రదక్షిణ నమస్కారములు చేసిన తర్వాత రావణుడు ఆలింగనం చేసుకుని ఆశీర్వదించాడు. యుద్ధరంగమునికి చేరుతూనే కుంభకర్ణుడు తన దేహములను 600 ధనుస్సుల ఎత్తుకు 100 ధనుస్సుల వెడల్పుకు విస్తరింపజేశాడు. రామలక్ష్మణులను వధించి యావత్ వానర సేనను భక్షించాలని అతను నిర్ణయించుకున్నప్పటికీ కొద్దిసేపట్లో ఎన్నో భయంకరమైన దుశ్శకునములు ఆయనకు కనిపించసాగాయి. ఆకాశంలో అడ్డంగా ఉల్కలు దూసుకు వెళ్ళాయి. అమంగళమును సూచిస్తూ ఆడతోడేళ్ళు అరిచాయి. కుంభకర్ణుడి వామనేత్రం అదరసాగింది. అతడి వామభుజం కంపించసాగింది. అంతటా కుంభకర్ణుడు పట్టుకొని ఉన్న శూలం మీద ఒక రాబందు వాలింది. అయితే బలీయమైన విధి ప్రభావం వలన బలగర్వితుడై ఉన్నందున కుంభకర్ణుడు ఈ అమంగళములను హెచ్చరికలను లెక్క పెట్టకుండా యుద్ధమునకు బయలుదేరాడు. రక్షణ ప్రాకారం మీదుగా దాటి కుంభకర్ణుడు యుద్ధరంగంలో అడుగుపెట్టినంతనే వానరులు గగ్గోలు పెడుతూ భయంతో పరుగులు తీశారు. అయితే అంగదుడు ఎలాగో సేనను సమీకరించాడు. తిరిగి వచ్చిన వానరులు కుంభకర్ణుడి మీద అసంఖ్యమైన వృక్షములను, పర్వతశిలలను వర్షించారు. అంత చేసిన వారు విసిరిన వస్తువులన్నీ మహాకాయుడైన ఆ రాక్షసుని దేహమునకు తగిలి తుత్తునీయులైపోయాయి. వారి చర్యలకు ప్రతీకారంగా కుంభకర్ణుడు అసంఖ్యాకులైన వానరులను సంహరించాడు. వానరసేన భయపడి పరుగులు తీశారు. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో కొందరు శిఖరముల నుండి సముద్రములలో పడిపోగా మరికొందరు భయంతో కళ్ళు మూసుకున్నారు.
వానరులను తన చేతులతో పట్టి కుంభకర్ణుడు వారిని గుహలాంటి తన నోట్లో వేసుకున్నాడు. ద్వివిధుడు ఒక బ్రహ్మాండమైన శిల వైపు ఉంది. మహాపర్వత శిలను అతడి మీదకు విసిరాడు. అయితే దాని దెబ్బ నుండి తప్పించుకున్న కుంభకర్ణుడు ప్రతికియగా తన శూలమును విసరగా అది హనుమంతుని వక్షస్థలంలో దిగడంతో అతడు రక్తం కక్కి బాధతో అరిచాడు. హనుమంతుడిని దురవస్థను చూసిన రాక్షసులలో ఆనందోత్సవములు వెల్లువిరిశాయి. వానరులు భయంతో తలో దిక్కుగా చెదిరిపోయారు. అయితే తిరోముఖులైన వానర యోధులందరినీ నీలుడు శీఘ్రమే సమీకరించి అంతట కుంభకర్ణునిపై ఒక పర్వతశిలను విసరడుగా అతడు అవలీలగా తన పిడికిలితో దానిని ముక్కలు ముక్కలు చేసివేశాడు. ఆ తరువాత వృషభుడు, శరభుడు, నీలుడు, గవాక్షుడు, గంధమాదుడు కలిసి ఒకేసారి కుంభకర్ణుని మీదకు లంఘించారు. వారు బలంగా కొట్టిన దెబ్బలు మహాకాయుడైన ఆ రాక్షసునికి ప్రేమతో ఇచ్చిన చుంబనముల వలె అనిపించాయి. కుంభకర్ణుడు వృషభుడిని చేజెక్కించుకుని తన చేతితో అతడిని గట్టిగా నులిమి స్పృహ కోల్పోయేలా నేలకేసి కొట్టాడు. ఆ తర్వాత ఆ రాక్షసుడు తక్కిన 4 వానర వీరులను కొట్టడంతో వారు కూడా మూర్ఛిల్లి నేలపై పడిపోయారు. దీనితో తక్కిన వానరులు రెచ్చిపోయారు. వారు వేలాది మంది ఒక్కసారిగా కుంభకర్ణునిపై దాడి చేసి పర్వతం మీదుగా అధిరోహించినట్లుగా అతడి దేహమంతటా అధిరోహించి తమ పొడవైన నిశితమైన కోరలతో వానరులు తనను కొరకడానికి ప్రయత్నించగా కుంభకర్ణుడు వారిని తన చేతులలో తిక్కించుకొని అగాధం లాంటి తన నోట్లో వేసేసుకుంటున్నాడు. ఇలా కుంభకర్ణుడు యుద్ధభూమి అంతటా విహరిస్తూ అసంఖ్యాకులైన వానరులను స్వాహా చేయసాగాడు. అయితే అతడి నోటిలో ప్రవేశించిన తరువాత వారిలో కొందరు అతడు నాసికారంధ్రముల ద్వారాను కర్ణముల ద్వారాను తప్పించుకోగలిగారు. వానర సైనికులు శ్రీరాముని పాదపద్మములను ఆశ్రయించడానికి పరుగు తీయగా అంగదుడు ఆకస్మికంగా కుంభకర్ణుని వైపు దూసుకు వెళ్ళి ఒక పర్వత శిలను అతని శిరస్సు మీదకు విసిరాడు. ఆ మహాకాయుడైన రాక్షసుడు ఈ చర్యకు కోపంతో అంగదుని వైపు దూసుకువచ్చి తన శూలమును విసిరాడు. అంగదుడు పైకెగిరి ఆ దాడిని తప్పించుకుని కుంభకర్ణుడి వక్షస్థలం మీద గట్టిగా చరచడంతో అతడు స్పృహ కోల్పోయి నేలపై పడ్డాడు. అయితే కుంభకర్ణుడు శీఘ్రమే లేచి తన అరచేతి వెనుక భాగంతో అంగదుడిని కొట్టగా అతడు దిమ్మెరపై నేలపై పడ్డాడు. అంతటా కుంభకర్ణుడు తన శూలమును చేతబూని సుగ్రీవుని వైపు దూసుకు వెళ్ళాడు. ఆ రాక్షసుని ఎదుర్కొనడానికై అతడు శీఘ్రమే ఒక పర్వతశిలను చేతబూనాడు. అయితే సుగ్రీవుడు అలా ఆ శిలాపుంజమును కుంభకర్ణుని వక్షస్థలం మీదకు విసిరాడు. అది కొన్ని వేల తునాతునకలుగా అయిపోయింది. రాక్షసులు కేరంటులు కొట్టగా వానరులు నిస్పృహ చెందారు. కుంభకర్ణుడు భీకరంగా గర్జిస్తూ మహాబలంతో తన శూలమును సుగ్రీవుని మీదకు విసిరాడు. అయితే వీరిద్దరి పోరాటమును జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్న హనుమంతుడు సుగ్రీవుని పరిస్థితిని గమనించడంతోనే ఒక్కసారిగా పైకెగిరి గాలిలోనే దాన్ని అందిపుచ్చుకొని తన మోకాలి మీద దానిని మధ్యకు విరిచివేశాడు. ఈ అద్భుత సాహస కృత్యమును వీక్షించిన వానరులు మహదానందంతో గర్దించగా కుంభకర్ణుడు నిరుత్సాహపడ్డాడు. ఆ తర్వాత మిక్కిలి కలవరపాటుతో కుంభకర్ణుడు ఒక పర్వత శిలను పెకిలించి బలం కొద్దీ సుగ్రీవుని మీదకు విసిరాడు. ఆ దెబ్బతో వానర రాజు స్పృహ తప్పి పడిపోగానే కుంభకర్ణుడు అతడిని తన సంకలో ఇరికించుకొని లంకకు తిరిగి వెళ్ళాడు. సుగ్రీవుడిని బందీగా తీసుకుని
కుంభకర్ణుడు లంకలో ప్రవేశించగా పురజనులు విజయుడై వస్తున్న తమ మహావీరునిపై అక్షితలు పన్నీరు చిలకరించారు. అయితే వారు చల్లిన అక్షితలు పన్నీరే సుగ్రీవునికి తిరిగి స్పృహ తెప్పించాయి. అలా స్పృహలోకి వచ్చిన మీదట వానరరాజు ఎదురు తిరగడం ప్రారంభించాడు. ముందుగా సుగ్రీవుడు వాడి అయిన తన గోళ్లతో కుంభకర్ణుని చెవి తమ్మెలను చీల్చివేశాడు. ఆ తరువాత ఆ రాక్షసుని నాసికను కొరికివేయడం, తన చేతి గోళ్లతోనూ కాళ్లతోనూ అతడి పాశములను చీల్చి చెరచడం చేశాడు. నిశితమైన బాధ కలుగగా కుంభకర్ణుడు ఆగ్రహంతో సుగ్రీవుణ్ణి కిందకు విసిరి కొట్టసాగాడు. అయితే సుగ్రీవుడు శీఘ్రమే ఆకాశంలోనికి ఎగిరి ఒక్క క్షణంలోనే తిరిగి వచ్చి రాముని ప్రక్కన వాలాడు. ఆకలి బాధతో కోపంతో కుంభకర్ణుడు అతి పెద్దదైన ఒక సుత్తిని చేతబూని వానరులను తినడానికై తిరిగి శత్రు సైన్యంలోకి ప్రవేశించాడు. చేతుల నిండా వానరులను రాక్షసులను కూడా చెక్కించుకొని వారిని తన నోట్లోకి కుక్కుకోగా నోటి పక్కల గుండా రుధిరం క్రొవ్వు ప్రవాహములుగా వెలువడ్డాయి. భీతావహులైన వానరులు శ్రీరాముడిని ఆశ్రయించాలని ప్రయత్నించినప్పటికీ కుంభకర్ణుడు ఎటూ పోనివ్వకుండా పరుగుపెట్టి చారచాపి చేతులతో 100 మందిని ఒక్కసారిగా చుట్టివేసి నోట్లోకి వేసుకోవడం మొదలుపెట్టాడు. అంతటా ఇదంతా చూసిన లక్ష్మణుడు వచ్చి శరపరంపరతో కుంభకర్ణుడిపై దాడి చేశాడు. కానీ అతడు వాటన్నిటినీ పక్కకు తోసివేశాడు. ఇది చూసిన లక్ష్మణుడు కోపంతో తన తూణీరంలోని మరికొన్ని బాణములను సమకూర్చుకోబోయాడు. కుంభకర్ణుడు నిరసన ధ్వనిస్తూ, నేను శ్రీరాముడితోనే యుద్ధం చేయగోరుతాను, కానీ అతని తమ్మునితో చెయ్యను అని అన్నాడు. అందుకు ప్రతిస్పందనగా లక్ష్మణుడు శ్రీరాముడిని చూపించాడు. అంతటా కుంభకర్ణుడు లక్ష్మణుని దాటుకుంటూ రాముని వైపు పయనమై సాగాడు. ఈ మహాకాయుడు తన వైపు వడివడిగా వస్తుండగా రాముడు శీఘ్రమే ఒక రుద్రాస్త్రమును వదిలాడు. అది తన వక్షస్థలంలోనికి దూసుకుపోగా కుంభకర్ణుడు దిగ్భ్రమం చెంది తన చేతిలోని గదను జారవిడ్చాడు. అతడి ఇతర ఆయుధములన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. తన అపజయమును అవకాశంగా తీసుకోదలిచిన వానరులు కుంభకర్ణుడు ముష్టిఘాతములతో పారద్రోలాడు. అంతటా ఒక పర్వతమును తీసుకొని రాముడి వైపు దూసుకు వెళ్ళాడు. రాముడు శీఘ్రమే 7 బాణములతో ఆ శిలలను తుత్తునియ్యలు చేయగా ఆ శిలములు కిందపడి 200లకు పైగా వానరులు అసువులు బాశారు. ఆ తర్వాత లక్ష్మణుడు రామునితో, కుంభకర్ణుడు రక్తపానంతో విపరీతంగా మదించినందున వానరులు రాక్షసులు అనే విచక్షణ లేకుండా అందరినీ భక్షిస్తాడు. వేలాది మంది వానరులు ఒక్కసారిగా కుంభకర్ణుని దేహం మీదకి పాకి తమ బరువుతో దానిని వంచగలిగితే చాలు, ఈ రాక్షసుని సులభంగా జయించవచ్చు అన్నాడు. అంతటా అసంఖ్యాకులైన వానరులు కుంభకర్ణుని దేహం మీదకు ఎగబ్రాక సాగారు. ఆ మహాకాయుడు గ్రహించడానికై వానరులు కోసం వెతుకుతూ అటు ఇటు తిరుగుతూనే తన దేహం మీదకి ఎక్కిన వారిని ఎక్కినట్టుగా వధించవేయాలని ప్రయత్నించసాగాడు. రాముడు అదే అదునుగా ముందుకు సాగి వచ్చాడు. తన ఇంటి నారిని ఆకర్ణాంతం లాగి రాముడు అతడితో, ఓ రాక్షసాదమా, దయచేసి ఒక్క క్షణం నా ఎదుట నిలువు, నా బాణములతో నిన్ను యమపురికి పంపిస్తాను అంటూ సవాలు చేశాడు. తల ఎత్తిన కుంభకర్ణుడు ఎదురుగా రాముడు నిలిచి ఉండడం చూసి అమితానందం పొందాడు. ఉత్సాహంగా నవ్వుతూ, ఎంత అదృష్టం, నీవు ఎంతో దయతో నాకు అవకాశం కల్పించినందున నిన్ను ఇప్పుడే భక్షించి వేస్తాను అన్నాడు. రాముడు శరపరంపర కురిపించిన వేమాత్రం తోలపడకుండా కుంభకర్ణుడు శత్రువును అలసిపోకుండా వధించాలన్న ఆశతో తన భయంకరమైన గదను చేతబూనాడు. రాముడు ఒక శక్తివంతమైన వాయువాస్త్రమును అభిమంత్రించి వదలడంతో భారీ గదను పట్టుకుని ఉన్న మహాకాయుడి కుడి చేతిని అది ఖండించి వేసింది. ఆ దెబ్బకు కుంభకర్ణుడు ఆర్తనాదం చేశాడు. ఖండితమైన అతడి మహాబాహువు నేలపై పడడంతో ఒక వానర సైన్య దళం మొత్తం దాని క్రింద నలిగి మరణించడం జరిగింది.
క్రోధంతో కుంభకర్ణుడు ఒక మహావృక్షమును తన వామహస్తంతో ఊడబెరికి రాముని వైపుకు దూసుకువెళ్ళాడు. అయితే రాముడు మహాశక్తివంతమైన ఒక ఐంద్రాస్త్రమును ప్రయోగించి ఆ మహాకాయుని వామాస్తమును కూడా ఖండించాడు. ఆ మహాబాహువు నేలపై కూలుతూ అసంఖ్యాకులైన వానరులను రాక్షసులను నుగ్గు చేసింది. రెండు చేతులు తెగినప్పటికీ కుంభకర్ణుడు భీకరంగా గర్జిస్తూ రాముని వైపు దూకసాగాడు. అంతటా 2 బాణములను ప్రయోగించి రాముడు అతడి 2 పాదములను తెగగొట్టాడు. అప్పటికీ కుంభకర్ణుడు తన భయంకరమైన నోటిని తెరిచి రాముడిని స్వాహా చేయాలనే ఆశతో ఉన్మాదంగా వచ్చినప్పటికీ రాముని వైపు కుంభకర్ణుడు అలా తన వైపే వస్తుండగా బార్లా తెరిచినాటి నోటిలోకి రాముడు అనేక బాణములను విడిచి ఆ నోటికి కప్పివేశాడు. ఆ మహాకాయుడైన రాక్షసుడు ఊపిరి అందక అవస్థపడగా చివరకు విపరీతమైన బాధతో కుంభకర్ణుడు స్పృహ కోల్పోయి కూలిపోయాడు. అంతటా రాముడు ఆ తర్వాత శ్రీరాముడు విడిచిన మరొక ఐంద్రాస్త్రం దిక్కులన్నిటినీ ప్రకాశింపచేస్తూ ఆకాశం గుండా ప్రయాణించి కుంభకర్ణుని శిరస్సును ఛేదించి వేసింది. కుంభకర్ణుడి మహాకాయం సముద్రంలో కూలి భారీ తిమింగలాలను మకరములను నుగ్గు చేయడంతో అవి మరణించాయి. పూర్ణచంద్రుని వలె ప్రకాశిస్తున్న అతడి శిరస్సు ఎగురుతూ వెళ్ళి మహాప్రాసాదములను రక్షణ ప్రాకారములను పురద్వారములను ధ్వంసం చేస్తూ లంకానగరంలోని రాజవీధిలో పడింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు విన్నారు కదా. ఎక్కడన్నా తప్పులు దొరికినట్లయితే క్షమించవలసిందిగా కోరుచున్నాము. చదవడంలో కఠిన పదాలు మనకి ఉచ్చరించడంలో ఎక్కడైనా తప్పులు దొరికినట్టయితే దయచేసి క్షమించవలసిందిగా కోరుచున్నాము. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్తగా మీకు సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాము. దయచేసి కొంచెం సపోర్ట్ చేస్తారని అందరినీ కోరుకుంటున్నాము. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.